హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను. దానికోసమని అన్నీ రెడీ చేసుకున్నాను. పచ్చి రొయ్యలు కడిగి పెట్టుకున్నాను, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక టమాటో తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఒక అర కేజీ వరకు ఆనియన్స్ తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు కూడా వేసుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా దంచుకోవడానికని పక్కన పెట్టాను. ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను కిలో రొయ్యలు తీసుకున్నాను. అంటే కిలో రొయ్యలకి వాళ్ళు చేసి ఇస్తే అర కేజీ అవుతాయి కదా, అలా నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. వాటికి అర కేజీ ఆనియన్స్ కట్ చేశాను. ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోతే కొంచెమే అవుతుంది. ఫ్రై అయిన తర్వాత దానికి సరిపోతుంది అన్నమాట. దాంట్లోనే 5-6 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి, మనకి ఆ స్మెల్ అది రాకుండా ఉండడానికి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోతే సగానికి అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం పచ్చి రొయ్యల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చి రొయ్యల మీద ఉండే పైన ఉండే నరం, కింద ఉండే నరం కూడా రెండు తీసేయాలండి. అవి చాలా మంచిది కాదు అసలు. ఖచ్చితంగా తీసేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, అలానే కారం యాడ్ చేస్తున్నాను. నేను 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఈ సాల్ట్, కారం వేసుకున్న తర్వాత బాగా ఈ రొయ్యలకి పట్టించాలి. మనకి రొయ్యలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. దాని తర్వాత మనం ఇలా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మనకి కుక్ అవుతాయి. ఇది చూసారు కదా, ఉప్పు కారం వేసుకున్న తర్వాత వాటర్ రిలీజ్ అయింది. కొంచెం ఫ్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ ఒక టమాటో తీసుకున్నాను కదా, అది బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మా ఆంధ్రాలో చాలా ఫేమస్ అన్నమాట. ఇది చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు అనేది. దాంట్లో ఒక స్పూన్ వరకు నేను జీలకర్ర పొడి, ఒక పావు స్పూను మిరియాల పొడి వేసి బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఆ విధంగా మంచిగా గుజ్జులాగా అయిన తర్వాత ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ఈ గుడ్లని వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఏదైతే ప్రాన్స్లోని ఆ మంచి స్మెల్, ఆ మంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అదంతా కూడా గుడ్డలోకి వెళ్ళి మంచిగా ఈ ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టడానికని కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా పైనుంచి కవర్ చేసేసుకోవాలి. ఒకసారిగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది అన్నమాట. మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఈలోపు చెక్క, లవంగ, యాలకులు దంచి పెట్టుకున్నాను. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, మంచిగా టమాటో వేసిన తర్వాత అంతా కూడా వాటర్ వేసుకొని మనం ఎగ్స్ వేసుకొని కుక్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కుక్ అవుతుంది. మనం ఈ కర్రీ చూసారు కదా, ప్రతి ముద్దలో కూడా ఒక ప్రాన్ అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా ఇలా మనం చేసుకోవాలి. ఎక్కడ మనకు వేసిన ఆనియన్స్ ఎక్కువైనట్టు కానీ, ఈ టమాటో కానీ ఎక్కడ ఏమీ కనపడదండి. అంత గుజ్జు గుజ్జుగా అయిపోయి మంచిగా బాగుంటుంది. ఏదైతే ఇప్పుడు గరం మసాలా దంచుకున్నామో అది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మాకు చాలా చాలా స్పెషల్గా చేస్తారండి. ఎవరు వచ్చినా కానీ, చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మంచిగా ఇలా చేసి పెడతాము. తర్వాత కొత్తిమీర కూడా మంచిగా వేసేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు వేసిన గరం మసాలా, ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ప్రాన్స్కి అలానే ఎగ్స్కి కూడా బాగా పట్టుకునే విధంగా మనం 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, అయిపోయింది పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కూర. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి.